తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. వరుసగా 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. కానీ మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని భావించినప్పటికీ ప్రజా తీర్పుతో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఈ ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. దీంతో ఈ సంవత్సరంలో గులాబీ పార్టీలో ఎలాంటి పరిణామాలు జరిగాయి, వాటిని గులాబీ దళం ఎలా ఎదుర్కొందనే అంశాలపై ప్రత్యేక కథనం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం త్వరతగిన నిర్మాణాలు చేపట్టి వాటిని ప్రారంభించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయం, అమరవీరుల స్మారక జ్యోతి, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రారంభించారు. ఎన్నికలకు అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్నికల శంఖారావాన్ని పూరించిన బీఆర్ఎస్ పార్టీ చివరికి అధికారాన్ని కూలిపోయింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయం సాధించిన గులాబీ పార్టీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కేవలం 39 స్థానాల్లో గెలుపొంది ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయింది. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ 2023లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. వాస్తవానికి ఈ ఏడాది భారత రాష్ట్ర సమితికి కలిసి రాలేదనే చెప్పాలి. ఏడాది మొదట్లో కొత్త పథకాలు, ప్రారంభోత్సవాలతో బిజీగా గడిపింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ ఆచితూచి అడుగులు వేసింది. ఏడాది మొదటి నుంచి కేసీఆర్ ఎన్నికల మూడులోకి వెళ్లారు. జిల్లాలో ప్రారంభించవలసిన కలెక్టరేట్లు, అంతేకాకుండా జిల్లా పార్టీ ఆఫీసులను ప్రారంభిస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేసీఆర్ కలల సౌధం తెలంగాణ సచివాలయాన్ని గత ఏప్రిల్ 30న ప్రారంభించారు. సచివాలయం ప్రారంభం కంటే ముందే ఎన్టీఆర్ మార్గులో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు కేసీఆర్. అనంతరం సచివాలయం ముందు అమరవీరుల స్మారక జ్యోతిని ప్రారంభించారు. ఇలా 2 నెలల్లోనే ఇవన్నీ పూర్తి చేశారు. సచివాలయానికి కేసీఆర్ రాడు అన్న అపవాదును కూడా దూరం చేసుకునే ప్రయత్నం చేశారు. కొత్త సచివాలయానికి రెగ్యులర్ గా వచ్చి పలు శాఖలపై సమీక్షలు నిర్వహించారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించింది. ఏడాదిలో కొత్తగా బీసీ బంధు, మైనారిటీ బంధు, సొంత ఇంటి జాగా కలిగిన వారికి గృహలక్ష్మి పథకం ప్రకటించింది. వికలాంగుల పెన్షన్లు కూడా 4,000 రూపాయలకు పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను ప్రారంభించింది. బీఆర్ఎస్ పాలనా పరంగా కొన్ని అంశాల్లో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వీటిలో పేపర్ లీకేజీల అంశం ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. ముఖ్యంగా నిరుద్యోగులు ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. గత ఏడాది రాసిన గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీకేజ్ కావడంతో రద్దు చేసింది. అంతేకాదు, మరోసారి గ్రూప్ 1 పరీక్ష రాసినప్పటికీ పరీక్షల్లో సరైన పారదర్శకత పాటించకపోవడంపై హైకోర్టు మరోసారి గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసింది. దీంతో ఈ అంశం ప్రభుత్వానికి ఇబ్బందులు కలుగు చేసింది. అంతేకాదు, అంతకుముందు జరిగిన 10వ తరగతి పరీక్షలు సైతం పేపర్ లీకేజీలతో పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది. పోటీ పరీక్షల పేపర్ లీకేజ్ వ్యవహారం బీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరుద్యోగులు, యువత దూరం అయ్యేలా చేసింది. టీఎస్పీఎస్సీ బోర్డు చేత రాజీనామా చేయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. పేపర్ లీకేజ్ అంశంలో అరెస్టులు సైతం జరిగాయి. చివరికి ఎన్నికల సమయంలో తప్పు జరిగింది. మరోసారి అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి లిక్కర్ కేసు అంశం కూడా ప్రభుత్వంపై తీవ్ర ప్రభావాన్ని చూపెట్టింది. ఢిల్లీ కేంద్రంగా జరిగిన లిక్కర్ కేసు అంశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని ఈడీ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా తొలుత హైదరాబాద్లోని కవిత నివాసంలో వివరణ తీసుకుంది. ఆ తర్వాత ఢిల్లీకి విచారణకు పిలిచి పలు దఫాలుగా విచారించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసింది.
కవిత ప్రమేయం లేకపోయినా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. కవిత అరెస్టు తప్పదంటూ బీజేపీ నేతలు సైతం విమర్శలు చేశారు. దీంతో రాష్ట్రంలో కొంతకాలం రాజకీయం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు గడిచింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేయగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆమోదం తెలపకుండా తిరస్కరించారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ మధ్య వివాదం ముదిరింది. ఆ తరువాత గవర్నర్ పర్యటనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ విమర్శలు చేశారు. కేసీఆర్ చాలా కాలం పాటు రాజ్భవన్ కు వెళ్లలేదు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన బడ్జెట్ ను గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో వివాదం చెలరేగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రాజ్భవన్ కు వెళ్లి ఉభయ సభల ప్రసంగానికి గవర్నర్ ను ఆహ్వానించడంతో వివాదం సద్దుమణిగింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గవర్నర్లను అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ గవర్నర్పై ఆరోపణలు చేసింది. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను సైతం స్పష్టత లేదని గవర్నర్ వెనక్కి తిప్పి పంపారు. మరికొన్ని బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. గోదావరి వరదల సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించారు. ఈ అంశం సైతం ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కాగా వాటిని కేబినెట్ భేటీలో భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేయగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో గవర్నర్ కోటాలో భర్తీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. గవర్నర్ నిర్ణయంతో బీఆర్ఎస్ పార్టీకి నిరాశ మిగిలింది. ఇక 2022 చివరిలో తెలంగాణ ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించే లక్ష్యంతో ముందుకు వెళ్తామని కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగా తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలు అయిన మహారాష్ట్రపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున నేతలను చేర్చుకున్నారు. మహారాష్ట్రలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కేసీఆర్ హాజరయ్యారు. ఏపీలో బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను నియమించారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగోను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. దేశవ్యాప్తంగా 100కు పైగా పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయటం లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యాచరణ ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తరువాత దేశవ్యాప్తంగా విస్తరణ పక్కన పెడితే తాము అధికారంలో ఉన్న తెలంగాణలో అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. బీఆర్ఎస్ ఓటమికి పార్టీ పేరు మార్పు కూడా ప్రధాన కారణమనే చర్చ జరుగుతుంది. ఇక ఎన్నికలు సమీపించిన వేళ వాటన్నిటిని ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగానే ఎన్నికల సమరంలోకి దూకింది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొంది. ప్రజల అభిప్రాయాలను అంచనా వేయలేకపోయింది. ఆగస్టు 21న సిట్టింగులకు మళ్లీ అవకాశం కల్పించి 115 మంది అభ్యర్థులను గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. అక్టోబర్ 15న మేనిఫెస్టో ప్రకటించి బీఫారాలు అందజేశారు. అదే రోజు నుంచి ఎన్నికల సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మళ్లీ గెలిపిస్తాయని కొంతమంది అభ్యర్థుల మీద ఉన్న వ్యతిరేకత పార్టీపై ఉండకపోవచ్చని భావించిన పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చివరి వరకు ధీమాగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నికల ఫలితాలతో చతికిలపడింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. 12 అసెంబ్లీ స్థానాల్లో వివిధ కారణాలతో అభ్యర్థులను మార్చగా అందులో 9 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి లాంటి పథకాలు ఓట్లు రాల్చుతాయని భావించినప్పటికీ బూమరాంగ్ అయింది.
కేసీఆర్ సిట్టింగులకే టికెట్లు ఇవ్వాలన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్రాప్లో బీఆర్ఎస్ పడినట్లు అయింది. చివరికి గజ్వేల్, కామారెడ్డి 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయారు. గజ్వేల్ నుండి మాత్రం విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. అక్కడే బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కార్యకర్తలను కలిశారు. కానీ కేసీఆర్ కాలు జారి కింద పడడంతో తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రిలో చేరారు. తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేయడంతో ప్రస్తుతం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సినీ నటుడు చిరంజీవితో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగానే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని నిర్వహించింది. బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి 2023 ఎన్నికలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. దీంతో ప్రతిపక్ష పార్టీగా 2023లో బీఆర్ఎస్ పార్టీ అవతరించింది. ఇక 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత జరుగుతున్న ఎన్నికల్లో ఏ మేరకు పోటీ ఇస్తుందనేది చూడాలి. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.